బామ్మగారు విశ్వ అమూల్యని గుడికి తీసుకొచ్చి ఉంటారు. పెళ్ళైన తర్వాత మీరు అసలు ఏ గుడికి వెళ్ళలేదు కదా, ఆ గుడికి వెళ్ళాలి అని చెప్పి తీసుకొని వచ్చి ఉంటారు. ఏంటి విశ్వ అలా చూస్తున్నావు, మొక్కు తీర్చుకోవా అని అమూల్య అడుగుతూ ఉంటే, మొక్కేంటి అని విశ్వ అడుగుతూ ఉంటాడు చాలా షాకింగ్గా. అదేంటి మన పెళ్ళి అయితే మోకాళ్ళ మీద గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నావు కదా, ఇప్పుడు మన పెళ్ళి జరిగిపోయింది కదా, అలా మొక్కుల్ని వదిలేయద్దు విశ్వ అని అమూల్య చెప్తూ ఉంటే, ఏయ్ నేనెప్పుడు మొక్కుకున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని విశ్వ అరుస్తూ ఉంటాడు. ఏంట్రా అలా అంటున్నావు, అమ్మాయిని మొక్కుకున్నప్పుడు తీర్చాలి కదరా, మొక్కు తీర్చుకోవాలి, పదండి వెళ్ళు మోకాళ్ళ మీద నడువు అని అంటూ ఉంటే, విశ్వ చేసేది ఏమీ లేక ఏడ్చుకుంటూ దీన్ని టార్చర్ పెడదాము అనుకుంటే ఇదొచ్చి నన్ను టార్చర్ పెడుతుంది ఏంటి అని అనుకుంటూ మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటాడు. మరోవైపు వల్లి, భాగ్యం, ఆనందరావు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. సడన్గా వల్లి విశ్వాన్ని గుద్దుకోవడంతో కింద పడిపోతుంది. ఏ పిచ్చా నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని విశ్వ అరుస్తూ ఉంటే, ఏ బండోడా నువ్వేంట్రా మోకాళ్ళ మీద నడుస్తున్నావు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని వల్లి అడుగుతూ ఉంటే, ఆ అమూల్య నన్ను ఇరికించింది ఇలా అని విశ్వ చెప్తూ ఉంటాడు. అదేరా మమ్మల్ని కూడా అమూల్య, మేము చేసిన పనులు ఇప్పుడు నీ వల్లేరా ఇదంతా, మా ఇంట్లో మా విషయం ఏమక్కడ తెలిసిపోతుందో అని ఇలా దేవుడిని మొక్కుకోవడానికి వచ్చాము అని వల్లి చెప్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. అలా విశ్వ మోకాళ్ళ మీద నడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే అమూల్య చూసి చాలా నవ్వుకుంటూ ఉంటుంది.